ఉద్యమాభివందనాలు. రామగిరి ప్రకాష్ మాట్లాడుతూ పెద్ద దిక్కు అని ఒక పదం వాడినాడు. నేను పెద్ద దిక్కు ఎప్పుడు కాదు, నేను మీకు సహాయకుణ్ణి, ఇంకో రకంగా చెప్పాలంటే నేను మీ సేవకుణ్ణి అనుకోండి, అంతవరకే. అంటే ఎందుకనంటే మా నాన్నగారు కూడా ఆ రోజు రజాకర్లకు వ్యతిరేకంగా కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఉద్యమంలో పాల్గొని ఒక ఉద్యమంలో పాల్గొన్న కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అవన్నీ కూడా మా కుటుంబం అనుభవపూర్వకంగా మాకు తెలుసు. కాబట్టి మేము ఉద్యమకారులు అంటే మొదటి నుంచి ఒక రకమైనటువంటి సానుభూతి మాకున్నది, అంతవరకే. రెండో విషయం ఏంటంటే, నేను రిటైర్మెంట్ కాకముందు కూడా ప్రజా సమస్యల మీద పనిచేసిన. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నేను మా జిల్లాకు పోయినప్పుడు ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఈ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే విషయం మీద అప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడము. సరే, వాళ్ళు ఏదో కొద్దిగా కాంపెన్సేషన్ పెంచినారు. తర్వాత మేము చాలా ప్రపోజల్స్ పెట్టినాం, కానీ వాటి అప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోలేదు. సరే, ఏది ఏమైనా ఈ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల గురించి కొంత పనిచేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం కోసం మీరందరూ కూడా పనిచేసేటువంటి వాళ్ళు, ఒక త్యాగం కోసం పనిచేసేటువంటి వాళ్ళు తప్పించి మనకేదో కావాలా, మన మీద లబ్ధి పొందాలా, మన మీద బాగుపడాలా అని కాదు. ఉద్యమకారులు అంటేనే మీరు ఎందుకోసం ఉద్యమం చేస్తున్నారు, ఎందుకోసం సమాజంలోకి వచ్చినారు, అప్పుడు మన ఆశయం ఏంటి? తెలంగాణ బాగుండాలా. ఇందాక సార్ చెప్పినారు, పేరు మర్చిపోయింది, రవీందర్ సార్ చెప్పినారు మనకు. అంటే ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగింది అని దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చిన. ప్రధానంగా మనది ఏంటి? మన ఉద్యోగాలు మనకు కావాలా, మన నీళ్లు మనకు కావాలా, మన నిధులు మనకు కావాలా, తెలంగాణ బాగుండాలా, ఇక్కడ ప్రజలు బాగుండాలా అని చెప్పేసి మనం కోరుకోవడం జరిగింది. ఉద్యమకారులందరం కూడా ఏ ఉద్యమంలో పాల్గొన్నా కూడా మనం ఫస్ట్ విషయం ఏంటంటే, మీకు స్పందించే గుణం ఉన్నది. ఇతరుల కష్టాలను చూసి, ఇతరుల బాధలను చూసి, అన్యాయాన్ని చూసి, అక్రమాలను చూసి, అయ్యా ఇది అక్రమం జరుగుతున్నది, ఇది అన్యాయం జరుగుతున్నది, దీన్ని మనం ఎదిరించాలా అనే భావంతో ఉద్యమాలకు వస్తారు, కానీ వేరే ఉద్దేశంతో కాదు ఫస్ట్. కాబట్టి ఉద్యమకారులు అంటే సమాజానికి ఒక దారి చూపించేవాళ్ళు, సమాజానికి ఒక వెలుగు చూపించేవాళ్ళు, సమాజంలో ఒక దీపపు కాంతులు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ అన్యాయం జరుగుతుందిరా, మనం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలా, మరి పోరాటం చేయాలా, మనం ఉద్యమం చేయాలా అని చెప్పినటువంటి వాళ్ళు. ఫస్ట్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ ఉద్యమమైనా కావచ్చు అండి, అది స్వతంత్ర పోరాటం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, లేదా మరొక ఉద్యమం కావచ్చు. ముల్కీ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తమ స్వార్థం కోసమో, తమ బాగుపడాలనో, లేదా తమకేదో కావాలని ఉద్యమాలు ఎక్కడ మొదలుపెట్టలేదు. 99% సందర్భాల్లో ఒక నిజాయితీగా దేశం కోసం, సమాజం కోసం, తెలంగాణ కోసం వాళ్ళు త్యాగాలు చేసేటటువంటి వాళ్ళే ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విషయం. సో మన ఆశయాలు చాలా స్పష్టం. ఇవాళ మావోయిస్టులు కొన్ని ఉద్యమాలు చేస్తున్నా కూడా 90% కూడా ఏంటంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకు ఉద్దేశం ఉంది. వాళ్ళు ఏదో సొంతంగా ఏదో డబ్బులు సంపాదించుకోవాలని, సొంతంగా జీవితాలు బాగుండాలనేటువంటి ఉద్దేశం కాదు. ఏదో పేదవాళ్ళకు భూమి దొరకాలనో, ఆదివాసులు దోపిడి గురవుతున్నారు, ఆదివాసులు దోపిడి గురి కావద్దనో, లేదా పరిశ్రమ జాతీయం చేయాలనో, ఒక లక్ష్యం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు. సో ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఉద్యమకారులు అంటేనే సమాజానికి ఒక బాట చూపించేవాళ్ళు, ఒక వెలుగు చూపించేవాళ్ళు, ఒక త్యాగం చేయడానికి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. మరి అట్లా త్యాగం చేయడానికి వచ్చినటువంటి ఉద్యమకారుల పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి, ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండాలా, లేదా పెద్దవాళ్ళ వైఖరి ఎట్లా ఉండాలా అంటే, ఉద్యమకారులు అంటే మనం ఎట్లయితే మనం గ్రామాలలో టీచర్కి గౌరవం ఇస్తామో, ఒక గురువు గౌరవం ఇస్తామో, అలాంటి గౌరవం చూపించాలి ఉద్యమకారుల పట్ల. ఉద్యమకారుల పట్ల ఫస్ట్ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాన్ని చూపించాల్సింది గౌరవం.
వాళ్ళు త్యాగాలు చేసి ఇక్కడికి వచ్చినారు, గట్టిగా మామూలుగా రాలే. ఈ రోజు అలాంటి ఉద్యమకారుల విషయం లోపల మనం ఏతుందో ఫస్ట్ అంటే ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఎన్నికల్లో చెప్పేది ఒకటి ఉంటుంది, వాగ్దానాలు చేసేది ఒకటి ఉంటుంది, రాజ్యాంగంలో రాసుకున్నది ఒకటి ఉంటుంది, అమలుకి వచ్చేసరికి మట్టుకు వాళ్ళ మైండ్ వేరే 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 రకంగా పనిచేస్తుంది. ప్రతి మంత్రి, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, మేమందరం కూడా ఏం చేస్తామంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం. మేము ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాము, ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాము, ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాము అని ప్రమాణం చేస్తాం. నేనంటే ప్రతి మినిస్టర్, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కడు కూడా ఈ ఏం ప్రమాణం చేసినాడో ఆ ప్రమాణాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ముందర పెట్టుకోవాలి. ఎందుకంటే రోజుకి ఒక్కసారైనా చదువుకోవాలి. నువ్వు 5 ఏళ్ళకి ఒకసారి కాదు, ప్రమాణం చేసేప్పుడు కాదు, ఒక్కసారైనా రోజు చదివితే నువ్వు ఏం ప్రమాణం చేసినావు, నువ్వు అరే నీతిగా ఉంటా, నిజాయితీగా ఉంటా, పక్షపాతం చూపించా. ఇప్పుడు మీ జడ్జిలుగా ప్రమాణం చేస్తామనుకోండి, ఏముంటది? రాగద్వేషాలు లేకుండా, భయము లేకుండా మేము తీర్పులు చెప్తాము. ప్రతి మినిస్టర్ కూడా అది ఉంటుంది. నేను రాగద్వేషాలు లేకుండా, స్వార్థం లేకుండా నేను ఒక నిర్ణయాలు చేస్తా అంటాను. అన్ని నిర్ణయాలు, మొత్తం నిర్ణయాలన్నీ 90% స్వార్థం కోసమే చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి ప్రమాణానికి ఎక్కడ కట్టుబడి ఉన్నావు? ప్రమాణానికి ఎక్కడ కట్టుబడి ఉన్నావు? ప్రమాణానికి కట్టుబడి ఉంటే దేశం పరిస్థితి ఇట్లా ఉండేదే కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాయకులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే అసలు ఈ పరిస్థితి ఇట్లా ఉండేదే కాదు భారతదేశంలో. ఫస్ట్ అసలు పేదవాళ్ళందరికీ ఉచిత విద్య. ప్రపంచంలో ఏ దేశమైనా కానివ్వండి అభివృద్ధి చెందిందనంటే, ఏ దేశం అయితే ఎడ్యుకేషన్ మీద టోటల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక శాస్త్రీయ విద్యను, సరియైన విద్యను, ఉపాధి కల్పించే విద్యను, దేశ అవసరాలను తీర్చే విద్యను సైంటిఫిక్ గా రూపొందించి ఎక్కడ ఏ దేశాలు ఇస్తున్నారో ఆ దేశాలు డెవలప్ అయినాయి. ఏ దేశాల్లో అయితే పేద విద్యార్థి అనేది లేకుండా అందరికీ మంచి టిఫిన్, మంచి భోజనము, పౌష్టికమైన ఆహారం ఇచ్చినారో అక్కడ యువత ఒక బలంగా తయారవుతారు, ఒక మారల్ వాల్యూస్ తో తయారు కావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా భారతదేశంలో ఏ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాథమికమైనటువంటి ఒక రాజ్యాంగ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించలేకపోతే. సెకండ్ రాజ్యాంగ కర్తవ్యం ఏంటంటే ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచాలా, ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచాలా. రాజ్యాంగంలో ఉన్న విషయాలు చెప్తున్నాను నేను, మరో విషయాలు కాదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఉన్న విషయాలు ఏమో చూడండి. ఏం హక్కులు మనం ఇచ్చిన ప్రజలకు అది చూడండి. జీవించే హక్కు అంటే సుప్రీంకోర్టు చెప్పింది, జీవించే హక్కు అంటే శుభ్రమైన గాలితో జీవించే హక్కు. ఈరోజు పారిశ్రామిక కాలుష్యం ఎట్లా పెరిగిపోయిందంటే ఢిల్లీ లాంటి పట్టణంలో కూడా ఆక్సిజన్ యొక్క లెవెల్స్ తగ్గిపోతున్నాయి. నదులన్నీ కాలుష్యం. మొన్న జరిగినటువంటి ఆ పుష్కరాలు అక్కడ కూడా చూస్తే నదులన్నీ నీళ్ళన్నీ మొత్తం పూర్తిగా కల్మషంతో కూడుకునేటువంటి నీళ్లు. మన మూసీ నది కానీ ఇంకో నది కానీ మొత్తం అంటే భూగర్భ జలాలు అన్ని కూడా కలుషితమై విధంగా రసాయనిక పరిశ్రమలకి వెళ్ళి వచ్చిన మాలిన్యం, కెమికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి వచ్చేటటువంటి మాలిన్యం మొత్తం కూడా బయట గాలిలో కలిసిపోతున్నది, భూమిలో నీళ్ళ లోపల కలిసిపోతున్నది. మరి ఏంటి దేశ భవిష్యత్తు? ఏంటి మన ప్రజల భవిష్యత్తు? ఇప్పుడు మూసీ నది పరిహార ప్రాంతాల్లో వండే పంటలు తింటే రకరకాల రోగాలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. మరి మార్కెట్లో టమాటాలు అమ్ముతున్నారు, అన్ని అమ్ముతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, ఆకుకూరలు అమ్ముతున్నారు, అవి తింటానే ఉన్నాం మనం. ఎటుపోతున్నది దేశం? ఈరోజు ఏంటంటే అడవుల్లో మొన్న మహారాష్ట్రలో 2000 ఎకరాల భూమిని, దాదాపు 2000 ఎకరాల భూమిని అదానీ కంపెనీకి ఇచ్చారు. దాదాపు 1,00,000 చెట్లు ఏతుందో ఆ మొత్తం అక్కడ మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఎన్ని ఎకరాలలో అడవి సంపద నాశనం అయిపోతున్నది. ఇవాళ బస్తర్ జిల్లాలో ఏదైతే భూగర్భంలో ఉన్నటువంటి ఒక ఖనిజాలు ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో, ఆ మినరల్స్ మీద కార్పొరేట్ కంపెనీల కన్నుబడి వేల కొద్ది ఎకరాలలో అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా దోచుకొని పోవాలని చెప్పి తీసుకోవద్దని ఎవరంటలేదు. కానీ ఎన్ని అడవులు నాశనం అయిపోతాయి, ఎన్ని వేల ఎకరాల, ఎన్ని లక్షల ఎకరాల అడవులు పోతాయి అక్కడ.
అడవులు పోతే ఏం జరుగుతుంది? ఇప్పుడే వర్షాలు సరిగా పడతలేవు, భూతాపం పెరిగిపోతున్నది, పంటలు మనకు అగ్రికల్చర్లో స్వార్థం ఎక్కువైపోయి రకరకాల కారణాల వల్ల అంత పెస్టిసైడ్స్ ఎక్కువైపోయి పురుగుల మందులు ఎక్కువైపోయి అదేమి జీవం లేని ఒక పంటలు పడుతున్నాయి ఇవాళ కాలంలో పరిస్థితి. సో ఎటుపోతుంది సమాజం అని అంటే దీన్ని ఏ దిశగా నడుపుతున్నారు మీరు? అధికారం ఉన్న వాళ్ళు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఏ దిశగా నడుపుతున్నారు అనేది ప్రధాన సమస్య. మీరు రాజ్యాంగం ప్రకారం నడుపుతలేరు కాబట్టే ఈ సమస్యలు వస్తున్నాయి. మీరు ప్రమాణకు కట్టుబడి ప్రజలకు ఏది లాభం, దేశానికి ఏది లాభం, సమాజానికి ఏది లాభం, సమాజంలో త్యాగం చేసిన వాళ్ళు ఎవరు, కష్టపడ్డ వాళ్ళు ఎవరు, మరి వాళ్ళ సలహాలు మనం ఏం తీసుకోవాలా? ఎక్కడైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఆ కాలం నుంచి, రాజుల కాలం నుంచి కూడా మొదలు పెట్టుకుంటే మేధావులది త్యాగం చేసేటటువంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోలేదో వాళ్ళు నాశనం అయిపోయినారు, వాళ్ళు పోయినారు ఒక రెండు. మీరు భారతం చూడండి, భారతంలో విదురుడు కావచ్చు, భీష్ముడు కావచ్చు, ఎంతో మంది మేధావులు చెప్పినటువంటి సలహాలు ధృతరాష్ట్రుడు వినలేదు కాబట్టే ఇవాళ కౌరవ వంశం నాశనం. అదే రామాయణంకి వచ్చేసరికి దశరథుడు వశిష్ఠుని యొక్క సలహాలు తీసుకున్నాడు. రాముని అడవికి పంపాలా, రామలక్ష్మణుడు అడవికి పంపద్దు అంటే కొడుకుల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, వీళ్ళ అడవికి పోతే వీళ్ళ ప్రారంభం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి ఉన్నప్పటికీ, రాక్షసులతో వీళ్ళు యుద్ధం చేయగలరా చేయలేరా అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వశిష్ఠుడు సలహా విని, అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తున్నాను అందరికీ కూడా, మీరు గుర్తించండి. సమాజంలో ఇప్పుడు గ్రామం ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. నేను అనుకుంటే ఎన్ని గ్రామాల్లో సర్పంచులు ఉద్యమకారుల సలహాలు తీసుకుంటున్నారు, ఉద్యమకారులను గౌరవిస్తున్నారు, అక్కడ అధికారులను గౌరవిస్తున్నారు. వీళ్ళని మీరు గౌరవించి వీళ్ళ సలహాలు తీసుకొని పరిపాలన లోపల వీళ్ళ సలహాలను కూడా మీరు ఇంక్లూడ్ కనుక చేసినట్లయితే, ఇప్పుడు విద్య గురించి ఉన్నది, ఇప్పుడు సారు కొన్ని సలహాలు ఇచ్చడం, కొన్ని రవీంద్ర సార్ లాంటి, అది మీకు ఎడ్యుకేషన్ ఎంతో పనికి వస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? ఏసీ రూమ్ లో కూర్చునేటువంటి వాళ్ళ జీవితానుభవం తక్కువ. పరంగా చెప్పాలంటే రియల్ లైఫ్ వేరే, గ్రౌండ్ రియాలిటీ వేరే. ఏసీ రూమ్ లో కూర్చొని తీసుకునే నిర్ణయాలు వేరే, ఏసీ రూమ్ లో కూర్చొని తీసుకునే నిర్ణయాలు రియల్ లైఫ్ పనికిరావు. రియల్ లైఫ్కి రావాలంటే జీవితంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రంగంలో ఆరితేరిన వాళ్ళ సలహాలు తీసుకుంటే అప్పుడు సమాజం అనేది బాగుంటుంది. అందుకని మేము మన వాళ్ళతోటి మాట్లాడితే చాలా మంది చెప్పారు, ఈ మన ఇది ఉద్యమకారుల సంఘం, ఈ సంఘం అని, ఆ సంఘం అని, వీళ్ళ మీటింగ్ అని, వాళ్ళ మీటింగ్ అని, ఇద్దరు ముగ్గురు మీటింగ్లు పెట్టిందని పిలిచిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఉద్యమకారుల దగ్గరనే 3-4 సంఘాలు ఉన్నాయి, ఇంకెక్కువ సంఘాలు ఉన్నాయి. ఈ ఉద్యమకారుల దగ్గర ఇన్నిగడం సంఘాలు ఉంటే అది సరైన పద్ధతి కాదు. అయ్యా ఎవరైనా నాయకత్వం వహించండి, మాకేం అభ్యంతరం లేదు. మేమేం చెప్తున్నామంటే, లేదా ప్రతి సంఘం నుంచి ఒక ఇద్దరిని తీసుకోండి, ప్రతి సంఘం నుంచి ఇద్దరిని తీసుకొని ఒక సమన్వయ కమిటీ చేసుకోండి. ఎక్కడైతే మీకు నిస్వార్థంగా ఉన్న వాళ్ళు మనకు కనబడతారో వాళ్ళని మన నాయకులుగా మీరు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలా అనే విషయాలు మనం ఆలోచించుకోవచ్చు. రెండో విషయం కూడా ఏంటంటే, ఇదే సందర్భంగా చెప్పాలా, మనం ఏదో సమాజంలో నాయకత్వ బాధ్యతలు మనం ఇచ్చేటప్పుడు, ఇంతకు మీటింగ్లో కూడా నేను చెప్పిన, ఏ ఉద్యోగమైనా కానివ్వండి, అన్ని రెడీ చేసుకొని మనం ఇటుకలు మోసి రాళ్ళు తెచ్చి అన్ని తెచ్చి బిల్డింగ్ కట్టుకొని సున్నం వేసుకొని అన్ని వేసుకొని ఇనాగ్రేషన్ చేసేదానికంటే 2 రోజుల పోతే ఎవడో కూడా వస్తాడు, వచ్చి నేనే ఇదంతా చేస్తున్నానంటాడు. వాళ్ళ కారు ఉంటుంది, బంగ్లాలు ఉంటాయి, లైట్ పెద్దోడే మంచిగా చేస్తాడేమో అనుకుంటున్నాడు. వాడి చేతులు అప్ప చెప్తాం. ఏం జరుగుతుంది? అరే వంటంతా నువ్వు చేస్తేవి, పొయ్యిల కట్టెలు నువ్వు చేస్తేవి, బియ్యం నువ్వు చేస్తేవి, పొడి కూర నువ్వు చేస్తేవి, మసాలాలు నువ్వు చేస్తేవి, కష్టపడి వంట చేస్తేవి, అంతా రెడీ అయిపోయింది. వంట బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది. దానిలో మనం ఇక మన వాళ్ళందరూ వచ్చి కుసిరే టైంకు ఏడో వచ్చేసి ఇంక 4 మసాలాలు వేసేసి అందులో నేనే మొత్తం వండినా అంటే మనం అప్పయిపోతున్నాం. మరి వాడు ఎవరికి పడ్డని చెప్తాడు, వాళ్ళ మనిషికి చేసుకుంటాడు.
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉంటే ఏంటిది అనేటువంటి సామెత ప్రకారంగా, మన తెలంగాణ సామెత ప్రకారంగా వడ్డించేవాడు ఎక్కడ ఉంటే వాడ మనిషికే పెట్టుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నాయకుళ్ళు ఎన్నుకునేటప్పుడు సమాజం మంచి నాయకుల్ని కనుక ఎన్నుకున్నట్లయితే మనకు మార్గదర్శకత్వం అనేది సరిగా ఉంటుంది. మీరు అలాంటి వాళ్ళని ఎన్నుకోండి. ఎక్కడైనా కానీ, ఏ జిల్లా నుంచైనా కానీ, అది వరంగల్ జిల్లా వాళ్ళు కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ఎక్కడి వాళ్ళు కావచ్చు, రాష్ట్రం లెవెల్లో కూడా. అలా ఇంకొక విషయం కూడా ఏదో నేను చెప్పాలని నాకు తెలియదు, కానీ ఆయన నేను చెప్పదలుచుకున్న స్పష్టంగా దానిలో ఉద్యమకారులు మేము అది చేస్తాము ఇది చేస్తాము అని అక్కడ డబ్బులు వసూలు చేసుకోవడము, ఇక్కడ డబ్బులు వసూలు చేసుకోవడము, వాళ్ళ దగ్గరికి పైసలు తీసుకోవడము, ఇళ్ళ స్థలం ఇప్పిస్తామనో పెన్షన్ ఇప్పిస్తామనో అదనో ఇదనో చెప్పేసి ఇప్పటి నుంచి ఎంతో నష్టపోయిన ఉద్యమకారులకు మరింత నష్టం చేయకండి. దాని లోపల మళ్ళీ ఇంకొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి. దాని లోపల మీరు ఎవ్వరు కూడా డబ్బులు వసూలు చెయ్యొద్దు, ఎవ్వరు కూడా డబ్బులు అడిగితే ఇవ్వద్దు, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు. మీరు ఇక్కడ స్టేట్ లెవెల్లో కమిటీ చేసుకోండి. మీరు ఎవరైతే ఉన్నారో చక్కర్ చెప్తున్నారు, మీరందరూ కూడా అంబురాసుడు కానీ మీరు కానీ స్వామి కానీ గారితో ప్రొఫెసర్ గారితో కూడా చెప్తున్నా, మీరు ఒక ఇద్దరితోటో ముగ్గురితోటో ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అన్ని సంఘాలను కలపండి, ఒక సమన్వయ కమిటీ చేసుకోండి. ఆ సమన్వయ కమిటీకి ఇద్దరు ముగ్గురును మీరు ఒక బ్యాంక్ ఆపరేట్ చేసేటప్పుడు పెట్టుకోండి. ఆ ఒక్క అకౌంట్ను మీరు ఏతుందో ఎవరికైనా చెప్పుకోండి. ఏముంటే మన ఖర్చులు కూడా పెద్దగా ఉండేటి ఏముంటాయి దాని లోపల. సో ఉన్న కాడికి ఏదన్నా కానీ అది ట్రాన్స్పరెంట్గా ఎన్ని వచ్చినాయి ఎన్ని ఖర్చు అయినాయి ఎప్పటికప్పుడు చెప్పి విధంగా నాయకత్వం ఉంటే మంచిది. ఇప్పుడు కాదు, మీరు అడ్వకేట్గా ఉన్నప్పుడు 1978, 76, 77లో కూడా మేము గ్రామాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టేవాళ్ళం. గ్రామాలకు వెళ్ళి మీటింగ్లు పెడితే ఒక పద్ధతి మేము ఫాలో చేసేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే, ఆ గ్రామంలో ఒక సభ పెట్టేది ఉంటే, ఒక మహాసభ పెట్టేది ఉంటే, మీటింగ్లు పెట్టేది ఉంటే, ఏదైనా కార్యక్రమం చేసేది ఉంటే మేము చందా వసూలు చేసేవాళ్ళం. చందా వసూలు చేసినప్పుడు ఎవరెంత ఇచ్చినారు, ఇగో రామరెడ్డి 500, ఫలానా వెంకటేశ్వర్లు 100 రూపాయలు, ఫలానైనా 50 రూపాయలు, ఫలానైనా 30 రూపాయలు, మొత్తం లిస్ట్ రాసేవాళ్ళం. రాసిన తర్వాత సాయంత్రం కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ కన్క్లూజన్ అప్పుడు ఆ లిస్టు మొత్తం చదివేవాళ్ళం. ఈ ఊళ్ళో ఫలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు, మొత్తం డబ్బులు ఇంత కలెక్ట్ అయ్యేది. ఇవి చూడండి, మైక్ సెట్కు 100 రూపాయలు, షమియానకు 500, ఇవాళ భోజనాలకు 2000 ఖర్చు. ఏదైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు లెక్క కూడా అక్కడ చెప్పేసి వాళ్ళు, కలెక్షన్ అయిన లెక్క అండ్ ఖర్చు లెక్క రెండు కూడా అక్కడే చెప్పేసి వాళ్ళు. కాబట్టి మీరు కొత్తగా ఎన్నుకునే కమిటీ వాళ్ళు, ఈ కొత్తగా ఎన్నుకునేటటువంటి ఒక వీళ్ళు కొద్దిగా నిబద్ధతతోటి ఉండి ఒకే అకౌంట్ మెయింటైన్ చేసుకొని ఒకే సరైన విధంగా చేసుకున్నట్లయితే అప్పుడు మీకు బాగుంటుంది. ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు దీన్ని నిర్వహించాలని చెప్పేసి నేను కోరుతున్నా. తర్వాత ఏతుందో మీరు ప్రధానంగా ఏ డిమాండ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే, జస్ట్ నేను చెప్పేటి ఊరికే సలహాలే, అది మీ ఇష్టం. నేను చెప్పేటి అని సలహాలే, అది మీ ఇష్టం. నేను చెప్తున్న సలహా ఏంటంటే, ఫస్ట్ ఉద్యమకారుల్ని గుర్తించడానికి ఒక కమిషన్ వేయండి అని ఫస్ట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. ఎవరెవరు ఉద్యమకారులు, ఒకటా అమరుల కుటుంబాలు ఏంటి స్పెసిఫై చేయండి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఏంటి స్పెసిఫై చేయండి, జైలుకి పోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ లిస్టు తయారు చేయండి, కేసులు ఎవరెవరి మీదైనాయి వాళ్ళ లిస్టు తయారు చేయండి. అదే కాకుండా ఏతుందో మనకు పోలీస్ రికార్డ్స్లలో ఎవరెవరి పేర్లు ఆ టైంలో వచ్చినాయి, అంటే క్రియాశీలంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరెవరు చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆ బేసిస్ మీద ఏదైతే ఉందో కరెక్ట్గా సరి అయినటువంటి ఉద్యమకారుల్ని ప్రభుత్వం గుర్తించే విధంగా ఒక ఫస్ట్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఒక కమిషన్ మీరు ఏర్పాటు చేయమని అడగండి. ఈ కమిషన్కు చెప్పండి స్పష్టంగా, గవర్నమెంట్ కూడా, అయ్యా నెలల తరబడి సంవత్సరాల తరబడి కోర్టు కేసులు వాయిదా చేసినట్లు కాదు, ఒక 3 నెలల లోపో 2 నెలల లోపో మొత్తం ఉద్యమకారుల లిస్టు తయారు చేసి మీరు ఎప్పటికప్పుడు ఉద్యమకారుల లిస్టు పబ్లిష్ చేయండి. ఎక్కడ లోపం ఉంటే, ఎవరైనా పేరు అనవసరంగా ఇంక్లూడ్ చేస్తే, ఒక్కొక్క పేరు ఇంక్లూడ్ చేయకపోతే, లేకపోతే అప్పుడు ఉద్యమకారులందరికీ కూడా ఆ విషయంలో చెప్పుకోవడానికి అవకాశం అనేది ఇవ్వాలా. ఇచ్చి అన్ని చూసిన తర్వాత ఒక న్యాయ నిర్ణేతలో, రిటైర్డ్ జడ్జీల చేతనో,
లేక ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేతనో నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళ చేత ఒక కమిషన్ వెయ్యాలా అని మీరు ప్రభుత్వానికి చేయండి. అందులో మీ కమిటీ నుంచి కూడా ఒకరిద్దరు మెంబర్స్గా దాని లోపల ఉండి మనకు తోడ్పడినట్లయితే ఉపయోగపడుతుంది. మరి ఏ సాక్ష్యాలు పెట్టాలా, ఎట్లా పెట్టాలా, ఏ రికార్డ్స్ వెరిఫై చేయాలా. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర లిస్టులు ఉన్నాయి, అమరుల కుటుంబాల లిస్టు కూడా ఉన్నాయి, మిగతా ఉద్యమకారుల లిస్టులు కూడా ఉన్నాయి. అవి ఇవి అన్ని పోల్చి చూసుకొని ఒక సరి అయినటువంటిది ఫైనల్ లిస్టు తయారు చేయండి. చేసిన తర్వాత ఏవైతే ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందో లేదా ఎన్నికల వాళ్ళ మేనిఫెస్టో లోపల చెప్పినారో 250 గజాల స్థలం ఇస్తామని లేదా పెన్షన్ ఇస్తామని చెప్పినారో వాటికి మనం మెయిన్గా పరిమితమై లేదా ఇంకా ఉద్యోగాలు స్వయం ఉపాధి చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా లోన్స్ ఎవరైనా తీసుకొని తమ కుటుంబాల లోపల చిన్న చిన్న వ్యాపారాలు చిన్న ఏదో ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే వాటికి ఎట్లా సాయం చేయాలా అని ఒక 4-5 డిమాండ్లు, మరీ ఎక్కువ కాకుండా ఒక 4-5 డిమాండ్లు, రీజనబుల్ డిమాండ్లు, సరైనటువంటి డిమాండ్స్ పెట్టుకొని వాటిని ఖచ్చితంగా సాధించాలనేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఒక బోలెడు ఒక 50 డిమాండ్లు పెట్టుకుంటే మళ్ళీ ఏది అయ్యేది కాదు, పోయేది కాదు. దానిలో మళ్ళా ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము చెప్తున్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా, మిగతా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మీరు గెలిచినారంటే అది మీ తెలివితేటలు అయిండొచ్చు, మీ యొక్క గొప్పతనం అయిండొచ్చు, కానీ అందులో మా శ్రమ కూడా ఉన్నది, తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ఆకాంక్ష కూడా ఉన్నది. ఎంతో మంది ఉద్యమకారులు మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు, ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు మీరు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో మంది ప్రజలు అనేక కారణాల వల్ల ఆ రోజు ఫలానా వాళ్ళని దించి ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశించినారు. కాబట్టి ఇదో మా ఒక్కల వల్లనే గెలిచినామనేది భావన లేకుండా అందరికి ఎలా న్యాయం చేయాలా, మరి వాళ్ళు తెలంగాణ కోసం కష్టపడ్డే వాళ్ళే కదా, ఉద్యమకారులే కదా, ఉద్యమకారులకు మనం ఏం లాభం చేయాలా. అరే ఉద్యమకారులకు చేస్తున్నామంటే మీ ఇంట్లో నువ్వు పెద్ద ఆయనకు సాయం చేస్తున్నట్లు, ఇంట్లో ముసలాయనకు పెద్ద ఆయనకు మనం సాయం చేస్తున్నట్లు, మనం గౌరవించుకుంటున్నామంటే మనకు మనం గౌరవించుకుంటున్నట్లు. ఇది మీరు వాళ్ళకు ప్రభుత్వానికి కూడా తెలియజేయండి. ఇక్కడ ఏ విధంగా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందో మనం చూద్దాం. నాకు నమ్మకం ఉన్నది, మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే, ఎవరందరూ ప్రయత్నం చేసినప్పుడు నేను అక్కడ మీనాక్షి నటరాజన్ గారికి కూడా చెప్పినాం, ఉద్యమకాలం కూడా వచ్చి కలుస్తారు రేపు ఎల్లుండని కూడా ఆమెకు చెప్పిన ఒక మాట. సరే ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏ మేరకు పరిష్కరిస్తారు, ఏ మేరకు మనకు రెస్పాన్స్ వస్తుంది అనేది చూద్దాం. మంచి రెస్పాన్స్ వస్తే చాలా సంతోషమే, రాకపోతే దీన్ని మళ్ళా మనం ఇన్ని రోజులు ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇంకా కొద్ది రోజులు ఉద్యమాలు చేయడానికి ఇబ్బంది ఏమి లేదు. దాని లోపల అవసరమైతే మనం కూడా నిరాహార దీక్షలు చేయడమో లేదా మనం కూడా ఒక ధర్నా పికెటింగ్ లాంటిదని చేయడమో. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ పరిస్థితి కూడా మంచి మాట కొద్ది చెప్తే కూడా 2 బస్సులు కాలిపోయినాయి అంటే అందరు గబగబ అవుతుందో, ఏదైనా గొడవ అవుతున్నదంటేనేమో అందరి దృష్టి దాని మీద పడుతుంది. శాంతియుతంగా చేస్తున్నామని అంటే, రిక్వెస్ట్ చేస్తున్నామనంటే కూడా పత్రికలు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇవ్వలేదు, అవి కూడా చండాలంగా తయారైపోయాయి, మీడియా కూడా దీనిలో. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకొని, ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేసుకొని, అలా మీరు కూడా మా తరఫున మాట్లాడండి బాబు, మీరు సంపాదించుకున్నారు మాకు సంతోషమే, ఉద్యమకాలకి ఒక్కరికో ఇద్దరికైతే వచ్చింది ఓకే సంతోషమే, కానీ మిగతా వాళ్ళని కూడా ఎవరైతే ఇప్పుడు ఏదో తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్లు అసలు రాళ్ళెత్తిన కూలీలను మర్చిపోతే ఎట్లా, అసలు కష్టపడ్డ వాళ్ళని మర్చిపోతే ఎట్లా. కాబట్టి వాళ్ళ కోసం కూడా మీరు ఏదైనా చేయండి అని వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం. చేసేటుందో దీన్ని ఎలా చేయాలా, ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా అని మీరు ఆలోచించండి, ఆలోచించి చేయండి. నేను ఏదో ఒక సాధారణమైన వ్యక్తిగా తెలంగాణ బాగుండాలని కోరుకునే వాడినిగా, లేదా తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగిన అక్రమం జరిగినా జరగద్దు అని చెప్పి కోరుకునే వాడినిగా తప్పనిసరి నేను మీ వెంట ఉంటా. నేను నాకు చేతనైనటువంటి సాయం నేను మీకు చేస్తానని చెప్పి చెప్తూ, మరి అంటే సబ్జెక్టు వేరైనా కూడా కొన్నిసార్లు బాధ కలుగుతున్నారు. ఏం బాధ కలుగుతున్నారంటే ఇక్కడనే కాదు, ఈ దేశంలో ఈ మధ్య కాలంలో చూస్తే
ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితులు. ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఆ సాయిబాబా అని ఒక ఆయన ప్రొఫెసర్ ఉండే, ఏం సాయిబాబా, ఆయన ఏదో చేశాడని చెప్పేసి ఏం చేసేది కోరేగావం, భీమా కోరేగావం ఏరియాలో ఇది జరిగిందని ఆయన మీద కేసు పెట్టారు. ఎన్నిసార్లు బెయిల్ అప్లికేషన్ వేసినా కూడా ఆయనకు బెయిల్ రాలే. అదే సుప్రీంకోర్టు జడ్జి అంటాడు, అంటే ఎందుకు, అరే ఇతను 90% డిజేబుల్ అండి, ఇతను అంటే కుర్చీలకెళ్ళి లేవలేడు, కుర్చీలకెళ్ళి లేవలేడు, చేతులతో ఏం పని చేయలేడు, కాళ్ళతో ఏం పని చేయలేడు, ఏదో కాస్త మాట్లాడడం అంతవరకే, లేదా ఏదైనా ల్యాప్టాప్ లో ఆయన చెప్తే పక్కోడే వల్ల టైప్ చేయాలా, ఇది పరిస్థితి ఆయనది, ఏం చేయలేడు, సొంతంగా ఎత్తుకొని గ్లాస్ నీళ్లు తాగలేడు ఆయన, ఆయనకు బెయిల్ ఇవ్వాలి. అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు అంటారట, మనిషి ఎట్లా ఉన్నాడు సమస్య కాదు, ఆయన బ్రెయిన్ ముఖ్యం, అది క్రిమినల్ బ్రెయిన్ అయితే బ్రెయిన్ అది ప్రపంచంలో ఎవరికైనా క్రిమినల్ బెయిల్ కాదు, అందరి క్రిమినల్ బ్రెయినే. ఒక రోజు లేకపోతే ఒక రోజు ఆలోచించడే తప్పంటే 100% కరెక్ట్ గా ఆలోచించేవాడు ఎవడున్నాడు ప్రపంచంలో? 100% కరెక్ట్ మన బుర్రలకు కూడా ఎప్పుడొక రోజు చెడ్డ ఆలోచనలు వస్తాయి కదా, ఎక్కడొక్క రోజు చెడ్డ ఆలోచనలు. ఇప్పుడు జడ్జిగా నువ్వు ఉంటే నీ బుర్రలకు కూడా చెడ్డ ఆలోచన ఒక రోజు వస్తుంది కదా, ఇది పైసలు తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన. అంటే ఆలోచన వచ్చినంత మాత్రాన శిక్షించాలనడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన వచ్చిన పాపం 8 ఏళ్ళు జైల్లో పెట్టారని, 8-9 ఏళ్ళు. చివరకు కోర్టు ఏం చెప్పింది? నిర్దోషి అని తీర్పిచ్చింది, ఆయన మీద నేరం రుజువు కాలేదు అని తీర్పిచ్చింది. బయటకు వచ్చినాక 3 నెలలకు 4 నెలలకు చచ్చిపోయాడు. మన వరవర్రావు గారు, ప్రొఫెసర్ వరవర్రావు గారు, ఆయన ఇప్పటికీ జైల్లో పరాలి, గృహ అదే బెయిల్ మీద ఉన్నాడు, కానీ ఇంట్లో నుంచి బయటకు రావద్దు, బొంబాయిలో విడిచి వెళ్ళొద్దని అవేవో కండిషన్స్ పెట్టారు. ఆయన ఇంకొక పిల్లడు అక్కడ ఢిల్లీలో ఉమర్ ఖాలిద్ అని, ఆయన ఏంటి ఒక బ్రహ్మ జేఎన్టీయులో ఆయన ఒక మంచి సబ్జెక్టు దానిలో ప్రొఫెసర్ గా ఆయన స్టడీ చేస్తున్నాడు. ఇవాళ ఆ పిల్లడు 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు, 5 ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు. ఆయన మొన్న ఒక లెటర్ రాసుకుంటా ఫాదర్ దోస్కోవస్కీ యొక్క దాన్ని కోట్ చేస్తాడు. ఆయన ఏంటంటే ఇతడు దాదాపు 14 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఆ దేశంలో స్వతంత్రం కోసం పోరాడుతూ బయటకు వచ్చిన తర్వాత పుస్తకం రాస్తాడు. అతను రాసిన పుస్తకం పేరు ది హౌస్ ఆఫ్ ద డెడ్ అనే పుస్తకం రాస్తాడు. ఈ పుస్తకాన్ని మొన్న ఈ ఉమర్ ఖాలిద్ ఒక వ్యాసంలో తను జైలు నుంచి రాసిన ఉత్తరంలో చేస్తుంటే అందులో ఒక వాక్యం ఉందన్నది, మనం బ్రతుకున్నంత మాత్రాన జీవిస్తున్నట్లు కాదు, మనం చనిపోయినంత మాత్రాన సమాధుల్లో ఉండిపోము. అంటే ఎంతో మంది బతుకుతున్నారు సమాజంలో, ఒక ఆశయం లేదు, ఒక పాడు లేదు, ఒక లక్ష్యం లేదు, ఏమి లేదు, స్వార్థం స్వార్థం స్వార్థం. అది బతుకుడే కాదు అంటాడు. అంటే బతుకున్నంత మాత్రాన జీవిస్తున్నట్లు కాదు, జీవిస్తున్నావంటే ఎక్కడైతే ప్రేమతో ఉన్నావో నువ్వు అది జీవిస్తున్నట్లు, ఎక్కడైతే నువ్వు నిజాయితీగా ఉన్నావో అక్కడ నువ్వు జీవిస్తున్నట్లు, ఎక్కడ నువ్వు 10 మందికి తోడ్పడే గుణం నీకున్నదో అక్కడ నువ్వు జీవిస్తున్నట్లు. నువ్వు మరణించినా కూడా నువ్వు చనిపోయేంత మాత్రాన సమాధుల్లో ఉండిపోవంటే ఎంతో మంది ఇవాళ మనం కొండ లక్ష్మణ్ బాపూజీని గుర్తుపెట్టుకుంటాం, ప్రొఫెసర్ గణేష్ యాదవ్ను గుర్తుపెట్టుకుంటాం, ప్రొఫెసర్ జయశంకర్ను గుర్తుపెట్టుకుంటాం, చనిపోయిన పిల్లల్ని ఆత్మాహుతి చేసుకున్న పిల్లల్ని మనం గుర్తుపెట్టుకుంటాం, యాదవ్ కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, మరొకరు కావచ్చు. ఎందుకు? వాళ్ళు చచ్చిపోయినా బతుకున్నట్లే, వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళ ఆశయాలను మనం తలుచుకుంటాం. వాళ్ళు చచ్చిపోయినంత మాత్రాన వాళ్ళు సమాధుల్లో ఉన్నట్లుగా ఉండిపోయే కాదు, వాళ్ళ భావాలు ఉంటాయి. కాబట్టి సమాజంలో ఏదైతే ఉందో ఇవాళ మనం
ఒక ఒక ఏ దశలో ఉన్నామనంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడము, ఎవరి మీద అంటే వాళ్ళని జైల్లో పెట్టడము. ఎలక్షన్ కమిషన్ అరే మహారాష్ట్రలో ఇక్కడ ఈ ఫలానా పోలింగ్ దగ్గర పోలింగ్ బూత్ లో ఎందుకయ్యా ఒకటే పారి 4-5 లక్షల ఓట్లు కలిసినాయి, 40-50 లక్షల వేల ఓట్లు కలిసినాయి అంటే రిప్లై లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి. ఆ రికార్డ్స్ మేము ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆ వీడియోలు చూస్తూ 5 గంటల తర్వాత ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 8,000 10,000 ఓట్లు పడ్డాయి, 20,000 ఓట్లు పడుతున్నాయి కదా. అది కొన్ని బూత్లలో జరుగుతున్నది. ఏంటి పరిస్థితి? ఎవరెవరు ఓట్లు వేస్తున్నారు అక్కడ? ఆ వీడియోలు కావాలా అంటే వీడియోలు మేము ఇవ్వం అనే ఒక పద్ధతి. ఎలక్షన్ కమిషనర్స్ లో ఇదివరకు ఎలక్షన్ కమిషనర్స్ నియమించే దాంట్లో 3 ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్. ఇప్పుడు ఏం చేశారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేస్తారు. ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టరు అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ 3 ఉంటారు. రాహుల్ గాంధీ, మోడీ అండ్ మోడీ కోరుకున్న ఇంకొక మంత్రి. వాళ్ళు 2 ఉంటారు, ఈయన ఒక్కడు ఉంటాడు. వాళ్ళు చెప్పింది డిసిషన్, వాళ్ళు చెప్పిన వాళ్ళ కమిషనర్. ఇంతకు ముందు ఎట్లా ఉండే? ఏ రికార్డ్ అయినా కూడా ఒక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కనీసం ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు ప్రిజర్వ్ చేసి ఉంచారా అన్ని రికార్డ్స్. ఇవాళ వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏవి కాదు, 24 గంటల తర్వాత అన్ని తీసేస్తున్నాం మేము. మీరు అడిగే అధికారం లేదు, మేము ఇచ్చే అవకాశం లేదంటే ఎటు పోతున్నది దేశం అనేది అర్థం కాని పరిస్థితిలో పడుతుంది. మొదలే ఏదుందో డబ్బులు ఉన్నోడు గల ఇంతమంది ఉద్యమకాలు ఉన్నారు. మీలో ఎవరన్నా ఒకళ్ళు ఎమ్మెల్యే కాగలరా? ఒకళ్ళు ఎంపీ కాగలరా? మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరన్నా పోల్లా మనం ఒక ఎమ్మెల్యే కాగలమా? ఒక ఎంపీ కాగలమా? ఏమైంది ప్రజాస్వామ్యం? మరి ఎటు పోతుంది ప్రజాస్వామ్యం? అరే 540 పార్లమెంట్ సభ్యుల లోపల 210 మంది మీద కేసులు అట, క్రిమినల్ కేసులు. ఏ కేసులు అన్ని? దోపిడీ కేసులు, రేప్ కేసులు, మానబంధం కేసులు, అమ్మాయిల్ని పట్టుకున్న కేసులు, బ్యాంకులు ఫ్రాడ్ చేసిన కేసులు. ఇది పార్లమెంట్ సభ్యులు. సో డెమోక్రసీ ఇది డేంజర్. డెమోక్రసీ సెల్ఫ్ ఇది డేంజర్. వాళ్ళ కమ్యూనల్ ఫీలింగ్స్ అంతా తీసుకొచ్చి ఓ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చేసేతుందో, అరే ఎవరిదైనా గుండె 72 సార్లు కొట్టుకుంటుందయా. హలో, ఏ బిడ్డ తెచ్చిపోయినా, ముస్లిం బిడ్డ తెచ్చిపోయినా తల్లి ఏడుస్తుంది, హిందూ బిడ్డ తెచ్చిపోయినా తల్లి ఏడుస్తుంది, క్రిస్టియన్ బిడ్డ తెచ్చిపోయినా తల్లి ఏడుస్తుంది. అరే అందులో గుండాలు ఉంటారు, ఇందులో గుండాలు ఉంటారు, అందులో రౌడీలు ఉంటారు, ఇందులో రౌడీలు ఉంటారు, అందులో మంచోళ్ళు ఉంటారు, ఇందులో మంచోళ్ళు ఉంటారు. లేని వాళ్ళు ఎక్కడ? ఎటు పోతుంది దేశము అనేది చాలా క్లిష్ట పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మన సమస్యల కోసం మనమే కాదు, మనం దయచేసి సమాజం కోసం కూడా ఇవాళ ఆలోచించాలి. సమాజం కోసం కూడా ఆలోచించాల్సిన బాధ్యత. నేను మర్చిపోయాను కానీ వరంగల్లో ఒక టీచర్ ఉండే, ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుకుంటా ఒక ఫంక్షన్ పిలిచి నన్ను పిలిచాడు. పిలిచి నేను ఫంక్షన్ పోతే అప్పటికే ఆయన వయసు 82-83 ఏళ్ళు వయసు. పరమాజీ గారు నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ఎవరు భాస్కర్ రావు గారికి జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు పరమాజీ గారిని మా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి సార్ జడ్జి, అప్పుడు నాకు 63 ఏళ్ళు, సార్ కూడా దాదాపు 63 ఏళ్ళు. అప్పుడే తీసుకొచ్చి మా టీచర్ నాకు వచ్చాడు మిమ్మల్ని కలవడానికి అన్నాడు. మీకే 62 ఏళ్ళు, మరి మీ టీచర్కి ఎంత ఉండాలా అంటే ఆయన చక్కగా షూస్ వేసుకొని, ఏది ప్యాంట్ టక్ వేసుకొని, టక బూట్లు వేసుకొని లోపలికి వచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే అలా స్కూల్కి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాము, చేసాము, వచ్చాము. కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వయసులో కూడా ఆయన సైకిల్ ఎక్కి ఏ స్కూల్లో అయితే మ్యాథ్స్ టీచర్ లేడో అక్కడికి వెళ్ళి మ్యాథ్స్ చెప్తాడట, ఏ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేడో అక్కడికి వెళ్ళి చెప్తాడు. సో మన కర్తవ్యం ఇంకా తీరలేదు. సమాజం పట్ల మన కర్తవ్యం ఇంకా తీరలేదు. నేను చెప్పేది ఏంటంటే
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా నిరాశ నిస్పృహలు ఉండి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయో కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేయండి. ఒక మనోస్థైర్యం కలిగించండి, వాళ్ళకు కలిగించే ప్రయత్నం చేయండి. ఇవాళ యూత్ విద్యార్థులు మొత్తం కూడా ఎవరైతున్నారో 10th ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇంటర్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలా చేసుకోవద్దని చెప్పడానికి ప్రయత్నం చేయండి. దానిలో నేడు ఎంతమంది వాళ్ళ పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో అర్థమవుతలేదు, భర్తల్ని ఎందుకు చంపుతున్నారో అర్థమవుతలేదు, భార్యల్ని ఎందుకు చంపుతున్నారో అర్థమవుతలేదు, ఆ పిల్లల్ని ఎందుకు చంపుతున్నారో అర్థమవుతుంది. ఎంత దురదృష్టమైన పరిస్థితి అనంటే కమర్షియల్ 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 అయిపోయి అన్ని డబ్బులు 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 డబ్బులు, మానవత్వం లేదు, మంచితనం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు, ఆధ్యాత్మికత లేదు, మరొకటి లేదు, ఏమి లేదు. సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏదైతుందో కొంచెం మనం టైం తీసుకొని, అన్ని చోట్ల కాదు ఏదో మన డ్యూటీ అయిపోయింది, మన కర్తవ్యం అయిపోయిందని కాకుండా మన సమాజం పట్ల కూడా మన కర్తవ్యం ఉన్నది, మనం ఏం చేయగలం ఇప్పటికైనా అది చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ, మన జీవితం ఎప్పుడు ధన్యమవుతుంది, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుందని అంటే రోజులో ఒక్కటైనా మనం మంచి పని చేస్తామా అని మనం ఆలోచించుకున్నప్పుడు, ఈ రోజు నా జీవితం ఎట్లా గడిచింది అని మనం ఆలోచించుకున్నప్పుడు, చేతనైనంత వరకు మనం ఇంకొకరి మీద డిపెండెంట్ కాకుండా, ఇంకొకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరిని మనం ఏం అడుక్కోకుండా ఉన్న కారం రొట్టెని తినుకుంటూ, బిడ్డ ఇవ్వలేదనో, కొడుకు ఇవ్వలేదనో, అల్లుడు ఇవ్వలేదనో, కోడలు సరిగ్గా చూడాలి, అవన్నీ వదిలిపెట్టేటే ఈ వయసులో ఆ వ్యక్తి గురించి, కోడల గురించి, బిడ్డ గురించి, కూతురు గురించి, కొడుకు గురించి ఆలోచనలు వదిలేసేయండి. ఉన్నదేదో మనది మనకు వచ్చిన పెన్షను, మనకు వచ్చిన భూమి జాగానో ఏదో ఉంటే ఆ ఉన్న ఆదాయంలోనే హ్యాపీగా బతకడానికి, సంతోషంగా బతకడానికి, ఆ రొట్టెలో ఒక పావు రొట్టెనో ఇంత ముక్కనో తీసి ఇంత పక్షులకు దేనికో వేసేటటువంటి విధంగా ఒక ఆనందమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని మనం గడుపుకుంటూ ఏమన్నా సమాధానం చేయగలిగితే చేయడం, లేకపోతే గమ్మున ఇంటికాడ కూర్చోవడం. ధన్యవాదాలు సార్.